ప్రభా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. గొప్ప దేవా, నీ వల్లనే తండ్రి కార్యాలన్నీ జరిగిందని మేము ఒప్పుకుంటున్నాము. మా ప్రాణాత్మ దేహాలను కాపాడి నీ మందిరానికి వచ్చి 40వ రోజు నాయనా నిన్ను స్తుతించి, నిన్ను కీర్తించి, నిన్ను ఘనపరచడానికి మాకు మరొక అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నాం. చాలామంది 40 రోజులు కూడా వచ్చినారు నాయన. సాతాను ప్రేరణను ఆదిమి తొక్కినైనా శత్రు బలమంతటి మీద మరి తండ్రి వారు విజయాన్ని పొందుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి చాలామంది రావడానికి ప్రయత్నించినారు. కొన్ని రోజులు వచ్చినారు, కొన్ని రోజులు రాకపోయినారు. మరి కొందరు దూరము భారం అని రాలేదు నాయన. కానీ ఏదేమైనా నీ వాక్యం సర్వలోకానికి వెళ్ళింది నాయన. వేల మంది ఈ కార్యక్రమాన్ని చూసినందుకు నేను స్తుతిస్తున్నాను. వివిధ మాధ్యమాల గుండా చూసినారు, యూట్యూబ్ ద్వారా, అలాగే తండ్రి మరి జూమ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా, ఇంకెన్నెన్నో మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొందిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించాలని దాసరాలు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువానికి స్తోత్రం. ఇది నీ కార్యం, ఆత్మకార్యం. మా శక్తి మా బలం కాదు, కానీ నీ ఆత్మ ద్వారా జరిగించినావు. ఈ ప్రేరణ మాకు ఇచ్చినావు. సంవత్సరంలో 2 పర్యాయములు 40 రోజుల చొప్పున నీ సన్నిధికి వచ్చి వేకువనే నిన్ను వెతకడానికి, ఉదయాన్నే నీ యొక్క స్వరం వినడానికి తండ్రి, ప్రభాతాన నీ యొక్క తండ్రి మరి వాక్యం వినడానికి మమ్మల్ని ఇలాగూ సిద్ధపరిచిన విధానం కొరకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. మేము ఏమి ఇవ్వలేము నాయన. మా శరీరాత్మ ప్రాణంతో నేను ఘనపరుస్తూ స్తుతిస్తున్నాము తండ్రి. ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద నువ్వు ఆసీనుడై ఉంటానన్నావు. ఈరోజు కూడా ఎంతోమంది మరి నిండుగా తరలి వచ్చి ఉన్నారు తండ్రి. చివరి రోజు. అవును తండ్రి, మరి మొదట వచ్చిన వారు ఎంత ఫలం పొందుకుంటారో, చివరి వచ్చిన వారికి కూడా నువ్వు ఫలం ఇస్తానని సెలవిచ్చిన దేవా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. వారు నిండు దీవెనలు పొందుకొని ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. ఈ దాసరాల నోటికి తోడై ఉండండి. నీకు స్తోత్రం. ఈ ఘనమైన దినాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ సమయంలోనే మేము నెక్స్ట్ అటెంప్ట్ మరి 40 రోజులు శిలువ ధ్యానముల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 3 వరకు ప్రభాత శిలువ మరి ధ్యానాలను కూడా దీవించండి. స్థలం ఇంకా నిశ్చయం కాలేదు, కానీ నీవు తప్పకుండా మాకు ఏర్పాటు చేసి ఉన్నావని, సర్వశక్తిమంతుడు మాకు గొప్ప కార్యం చేశానని నమ్ముతున్నాం తండ్రి. ఆయన తప్పకుండా మమ్మల్ని అక్కడికి మరి తోడుకొని వెళ్తావు, లేదా నిశ్చితమైతే ఇక్కడనే మాకు ఇస్తావని కూడా మేము నమ్ముతున్నాం. ఏదైనా ఏమైనా చేయగలవు తండ్రి. నీకు స్తోత్రం. మేము నిమిత్త మాత్రమే తండ్రి. నువ్వు చెప్పిన మాట మేము విధేయత చూపినప్పుడు మా కొరకు నువ్వు సిద్ధపరిచిన మేలు, దాచించిన మేలు ఎంతో గొప్పది నాయన. నీకు స్తోత్రం. హల్లెలూయా. మరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచండి. వారికి నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు మెండుగా నిండుగా కుమరించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. నాయన యవనస్తులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉండేవారి కొరకు ప్రార్థిస్తున్నాను. కుటుంబాల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. వార్ధక్యంలో ఉండేవారి కొరకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దయచేయండి. మొదటి ఎత్తుకుంటానని సెలవిచ్చిన దేవ, శరీరం క్షీణించినప్పుడు బలమైన దేవుడు వారిలో ఉండే బలము, శక్తి, ఆయుస్సు, ఆరోగ్యం ఇచ్చి నెమ్మదిచ్చి నడిపించండి. అలాగే యవన బిడ్డలకు మంచి ఉద్యోగాలు కావాలని దాసరాలు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. వారి చదివి తగినట్టు తండ్రి అద్భుతమైన స్థాయిలు దయచేయండి తండ్రి. అలాగే ప్రభువా, వివాహం కాకుండా తండ్రి ఈడు మీరిపోయిన పిల్లలు ఎంతో ఆందోళనలు ఉన్నారు, తల్లిదండ్రులు ఆందోళనలు ఉన్నారు. అట్టి వారికి మంచి జతలను మీరు దయచేయండి. ఆకాశం ఎగురు పిచ్చుకలకే నువ్వు జతలను ఇస్తున్నావు తండ్రి. నీ రూపంలో ఉన్న బిడ్డలకు తప్పకుండా జీవిత భాగస్వాములను సిద్ధపరిచి దయచేయండి. ఈ ప్రార్థనల మూలాన అద్భుతాలు జరగాలని నేను కోరుతున్నాను తండ్రి. అలాగే విడిపోయిన కుటుంబాలు ఉంటే మరి ఎన్నో కుటుంబాలు విడిపోయిన తిరిగి కట్టబడిందనే సాక్ష్యం మాకు ఎన్నో సాక్ష్యాలు వచ్చినాయి ప్రభా. మేము విడిపోయినాం, తిరిగి ప్రార్థనల ద్వారా 40 రోజుల ప్రార్థనల ద్వారా మా కుటుంబాలు కట్టబడిందనే సాక్ష్యం కొరకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన అలాగే రుగ్మతతో ఉన్నప్పుడు శరీర రుగ్మతలన్నీ తొలగించండి ప్రభా. ఆయన ప్రభువాను మరి నీ గాయపడిన హస్తాన్ని తాకి శరీరంలో ఏ జబ్బున్నా, డాక్టర్లు నయం చేయలేని జబ్బులున్నా యేసునామంలో తొలగిపోతుందని మేము పూర్ణంగా విశ్వసిస్తున్నాము తండ్రి. నాయన శరీరం నువ్వు ఇచ్చిన దేహం నాయన, నువ్వు అమర్చిన దేహంలో ఏ మరి తండ్రి రుగ్మత ఉన్నా తొలగించడానికి అది నీ వశమే అవుతుంది నాయన. నీకు స్తోత్రం. మా పరమ వైద్యుడు, పరమ ఔషధం నీ పరిశుద్ధ రక్తం మాకు విశ్వాసము దయచేయండి. ప్రతి ఒక్కరికి కూడా
విశ్వాసం దయచేయండి తండ్రి. నాయన నీకు స్తోత్రం. శరీరాలను బాగు చేయండి, ఆత్మలను బాగు చేయండి, ప్రాణాన్ని నెమ్మదిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ప్రభువా నీకు స్తోత్రం. ఆర్థిక ఇబ్బందుల చేత ఎంతోమంది మరి వడ్డీలు కట్టి నష్టపోతున్నారు, చక్ర వడ్డీలు కడుతున్నారు, రుణం తీరడం లేదు. మరి ప్రతి నెల వారికి గడవడం ఎంతో కష్టం అవుతుంది, కన్నీళ్లు గారుస్తున్నారు. మరి తండ్రి వారు బాధపడుతున్నారు. తండ్రి మా భవిష్యత్తు ఎలాగో, మా జీవితాలు ఎలాగో, మా పిల్లలు ఎలాగట్టి వారికి నీ ఆదరణ దయచేయండి, మహిమ కార్యాలు చూపండి. నేను నువ్వు నమ్మినడల దేవుని మహిమను చూస్తామని మార్తాతో సెలవిచ్చినావు. నేను వారికి అరణ్యములో త్రోవ కలగజేయండి తండ్రి. వారి ప్రాణాలకు సముదాయింపు దయచేయమని, నెమ్మది దయచేయమని, వారి పరిష్కారం నీవే కనుక వారి సమస్యలు తొలగిపోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన నీకు స్తోత్రం స్తోత్రం. ఎంతోమంది ఆయన అవిటి పిల్లలతో బాధపడుతున్నారు. ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఉన్న బాధ ఇంతంత కాదు నాయన. నీవే కృప చూపి ప్రభు అట్టి చిన్న బిడ్డలను కనికరించమని ప్రార్థిస్తున్నాను. అంగవైకల్యం గల వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. బీదవారి కొరకు, అలాగే బీదవరాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. భర్త సహాయం లేకుండా ఒంటరి మహిళలు ఎంతోమంది ఉన్నారు నాయన. అటు వారికి నీ యొక్క కాపుదల దయచేయండి. పిల్లలను పెంచి పెద్ద చేసిన తర్వాత చూడ్డానికి ఒక్కరు కూడా లేకుండా నిరాశ్రయులుగా ఉన్న పెద్దవారి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈ దేవుడు మాకు సదాకాలం దేవుడై ఉన్నాడు, మరణం వరకు మమ్మల్ని నడిపిస్తాడు అని విశ్వాసం దయచేయండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదన్నావు తండ్రి. అటు వారికి కూడా నీ వాక్యమే ఆధారం ప్రభువా. నీ సన్నిధి విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము నాయన. నీ సన్నిధి ఉంటే మాకు చాలు నాయన. నీకు స్తోత్రం స్తోత్రం. మరి తండ్రి ఆత్మలో కృంగిపోయిన వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. వాటి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. పాపంలో ఉండే వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. పాపల కొరకే వచ్చినావు కదా ప్రభువా తండ్రి. అటు వారికి మంచి మనస్సాక్షి ఇచ్చిన ఆయన పరిశుద్ధత కోరుకొని ఆ పాపం నుండి బయటికి రావడానికి సహాయం దయచేయండి. బంధకాలు ఉన్న వారికి ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఖ్యలలో ఉండే వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. నెమ్మది సమాధానం లేక గృహిణీలు కానీ గృహ నాయకులు కానీ ఉంటే అట్టి వారికి నెమ్మది దయచేయండి తండ్రి. పిల్లల వలన పెద్ద పోరాటం ఉంటే పిల్లల్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవా, ఆ పిల్లలకు మంచి బుద్ధి పుట్టించండి. తల్లిదండ్రులకు విధేయత చూపాలి, చదువుకోవాలి, భవిష్యత్తు కట్టుకోవాలనే చింత దయచేయండి. డ్రగ్స్ అలాగే తండ్రి మరి ఇలాంటి వ్యసనాలకు గురైన యవన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. కుటుంబ విశ్వాస గృహాల్లో ఉన్నారు నాయన. అటు వారిని కనికరించండి, చావు కొట్టివేయండి నాయన. వారిని జీవంలోకి దాటించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భార్య భర్తల మధ్యలో అసమాధానం ఉంటే ఆ చిచ్చు పెట్టే సాతాను బంధిస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబంలో ఈ క్రిస్మస్ సమయంలో సమాధానం ప్రకటించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయినా సర్వోన్నత స్థలంలో నీకు మహిమ, భూమి మీద నీకు ఇష్టలైన వారికి సమాధానం అన్నావు ప్రభు. అట్టి సమాధానంతో మమ్మల్ని అందరినీ నింపుమని, మా దేశాన్ని కూడా కనికరించి ప్రపంచ శాంతి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి సత్యం నెరవేరుస్తుంది కాబట్టి అందరికీ దైవ భయం దయచేయండి, సిద్ధపాటు దయచేయండి. రెండవ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్న విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వధువు సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని, సేవకులను, సేవకురాళ్లను, అభిషక్తులను, ప్రవక్తలను ప్రభు అందరినీ మేము గుర్తు చేసుకుంటున్నాం. ఈ 40 రోజులు వారికి పరిశుద్ధాత్మ రెట్టింపు పాళ్లలో ఇచ్చి, కొలత లేకుండా ఇచ్చి గొప్ప ఘనమైన సేవలు చేయడానికి సహాయం దయచేయమని, ప్రతి సంఘాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలము లేవడానికి ఉన్న సిద్ధపాటు తర్బీదు సంఘం ఇస్తుందన్నమాట. 21 రోజులు ఏది చేసినా అలవాటైపోతుందట, జీవితాంతం అలవాటైపోతుందట. 21 days ఇఫ్ యూ డూ ఎనీథింగ్ కాన్స్టెంట్లీ దట్ బికమ్స్ యువర్ హ్యాబిట్. 40 రోజులు నడిపించిన దేవునికి చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. నేను ఒక పాట పాడిన తర్వాత మీతో మాట్లాడతాను. ఈ పాట రాసిన వాళ్ళకి దేవుడు 100% కాదు 1000% దీవించును గాక. నాకు చాలా కన్నీళ్ళు తెప్పించింది పాట. ఇప్పుడు వస్తుంటే కూడా పాడుతూ వచ్చాను. అంటే చాలా అర్థవంతంగా ఉంది. నువ్వు గత కాలం అంతా నా జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. నీవే గనుడవు. ఎన్నెన్నో అవమానాలు నేను ఎదుర్కొన్నాను, ఆయన నీ ప్రేమ నన్ను విడిచిపోలేదు. నేను ఇక్కట్లలో కృంగినప్పుడు నీ చేయి నన్ను తాకి లేపింది. నువ్వు నిజమైన దేవుడు. నీ ప్రేమ నిష్కళంకం. నీవిచ్చే హస్తం నిండు ధైర్యాన్ని నాకు ఇస్తుంది. నీకే వందనమయ్యా, నువ్వే గనుడవయ్యా. ఒక్కొక్కరి మాటలు ముళ్ళుగా
నాకు గుచ్చుకున్నప్పుడు నీ మాట నన్ను ఆదరించింది, నీ మాట నన్ను పలకరించింది. నిందలతో నేను నిండిన వేళలో నీ దక్షిణ హస్తం నన్ను తాకింది. నీ మాటలే నాకు చక్కటి జీవపూట. నిన్నెన్నడూ నేను మరువను. నీకే వందనం యేసయ్యా. హల్లెలూయా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఏలం తుంచగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళతో. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళతో. వందనం ఘనుడవు అయ్యా, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించినయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించినయ్యా. నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకేనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకేనయా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం.
కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళతో. నీ కీర్తన పొగడనా వేణోళ్ళతో. వందనం సయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. హల్లెలూయా. నా సాక్ష్యము 2 నిమిషాల్లో మీకు చెప్పాలి, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరి నా సాక్ష్యం ఏంటంటే, యాక్చువల్లీ ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ ఫర్ మీ టు కమ్ అండ్ ప్రీచ్ ఎవ్రీడే. ప్రతిరోజు దేవుని వాక్యం అందించడమే కష్టం. ఎందుకంటే ఒక్క ప్రసంగం సిద్ధపాటు చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ నంబర్ ఆఫ్ అవర్స్ టు సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మరి అదొకటి. తర్వాత దాన్ని ప్రయాణం చేసి వచ్చి మీ మధ్యకు వచ్చి ప్రతి ఉదయం, అది కూడా సాయంకాలం వేళ కాదు కదా, ఉదయం అంతా పడుకొని విశ్రాంతి చేసుకొని సాయంకాలం వచ్చి ప్రసంగం చేయడం అది వేరు. కానీ రాత్రి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేవాలి. అది మరి ఈ వయసులో, అంటే యవనస్తురాల్లో నేను కాను కదా, అది దాటిపోయింది. గో ఇన్ దిస్ ఏజ్ టు రైజ్ అప్ ఎర్లీ ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్, బట్ ఇట్స్ మై హ్యాబిట్. అది నాకు అలవాటు, చిన్నప్పటి నుండి ఇచ్చిన తరబీదు. కాబట్టి నాకు ఉదయం లేవడం అంత కష్టతరం అని కాదు. ఐ క్యాన్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కానీ మరి సిద్ధపడాలంటే పెద్ద టాస్క్ అనమాట. వార్ధక్యంలో చాలా పెద్ద పని సిద్ధపడడం. యవనస్త్రాలుగా ఉన్నప్పుడు ఒక 5-10 నిమిషాల్లో నేను తయారై వెళ్ళిపోయేదాన్ని బ్యాంకు. మరి అలా కాదు కదా మరి. అయితే అయినా దేవుడు నాకు ఎంతో తోడ్పడినాడు, సహాయం చేసినాడు. మరి నాకు ప్రతిదినం నా అనుభవం ఏంటంటే, ఏది వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఒక వాక్యం చెప్పే వాళ్ళకు టెన్షన్ ఉంటుంది. దాన్ని అందుకే అంటారు డెలివరింగ్ ఏ సర్మన్. నేను ఎప్పుడు అనుకున్నాను, ఒక ప్రసంగం చేయడం ఒక డెలివరీతో సమానమేమో. డెలివరీ అంటే చాలా కష్టం కదా, డెలివరింగ్ ఏ సర్మన్ అంటే అంత కష్టమైంది. కానీ దేవుడు మాట్లాడుతూ 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 పోయినాడు. 40 ప్రసంగాలు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అది కూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే నేను ఆశ్చర్యంగా భావించే ఈ కార్యాలు మీతో చెప్తున్నాను. ఎలాగో మీరందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక సేవకురాలను నిలబెట్టగలడు, ఒక సేవకుని నిలబెట్టగలడు. అంటే ప్రజలు, అంటే ఈ క్రీస్తు రక్తమందు కడగబడిన సంఘ ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది. సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు సంఖ్యలు కూడా ఏమైందంట, ఓడిపోయింది. సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు వారు కూడి ఉన్న చోటు ఏమైందట, కంపించిందంట. అంటే సంఘ ప్రార్థన చాలా శక్తివంతం. బికాస్ ఆఫ్ ద చర్చ్ ప్రేయిడ్, ఐ కుడ్ రియలీ విత్స్టాండ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ కమ్ టు యూ అండ్ డెలివర్ ద సర్మన్ ఫర్ 40 days. అయితే మనకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో నిరంతర ప్రార్థన ఉన్నది. 24/7 ప్రేయర్ 3 సంవత్సరాలు నడుస్తుంది. ఆ ప్రార్థనా శక్తి కూడా మరి నిరంతర ప్రార్థన కొరకు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అండ్ వీ హ్యావ్ సో మెనీ ప్రేయర్ సెల్స్ ప్రేయింగ్. ఇలాగూ దేవుడు నడిపించినాడు. ఒక కార్యం చేయాలంటే చాలా కార్యాలు ఉంటాయి. మీకు ఒక ఇంట్లో చిన్న ప్రేయర్ కూడిగా పెట్టుకుంటే మీరు ఒక నెల రోజులు ఆలోచిస్తారు కదా. ఊరికి వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి. మరి ఇంత పెద్ద సంఘం నడవాలి, వేల జనాన్ని ప్రభు తట్టు తిప్పాలంటే ఇది ఇట్స్ ఏ మైటీ టాస్క్. పెద్ద పని అన్నమాట, దొడ్డ పని. కానీ ఈ పనిలో మరి ఎన్ని విభాగాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా 100% దే పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్స్. వాళ్ళ కొరకు ఒకసారి చెప్పలు కొట్టాలి.
దే పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్స్. ఎందుకంటే వారు తల్లి ఏటిదో బిడ్డలు అట్టిదే ఉంటారు కదా. నేను కష్టపడడం వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కష్టపడడానికి నేర్చుకున్నారు. అంటే ఇలాగూ ఏక మనసు లేకుంటే కాదు ఒక కార్యం. ఒక్కరికి ఏదో దర్శనం వచ్చిందని చెప్పి మరి కాదు కార్యం. కానీ అక్కడ ప్రేమ ఉండాలి, అక్కడ ఐక్యత ఉండాలి. అందుకొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అంటే పేరుకు తగినట్టు సంఘం, అందరు ఐకమత్యతో ఉంటారు. ఎక్కడైనా మనస్పర్ధలు వస్తే నాకు మొదట కన్నీళ్ళు వస్తాయి. ఎవరన్నా మరి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నేను టఫ్గా అనిపిస్తాను, కానీ ప్రార్థనలో ఐస్లా కరిగిపోతాను. ఐ ప్రే విత్ టీయర్స్. వెంటనే ఆ పరిస్థితి సరిపడుతుంది. అందుకొరకు దేవుని స్తుతిస్తున్నాను. ఇక్కడ ఒక దైవ కార్యం చేయాలి అంటే కోపము, రోషము, లేక పెద్ద పౌరుషము, అధికారం చెలాయించి జరగదు. అది ప్రేమ అనే బంధము చేత అందరూ ఐక్యపరచబడితే కానీ దైవ కార్యాలు జరగవు. కాబట్టి అందుకొరకు కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇలాగూ మరి పట్టణపు నడిబొడ్లో ఇంత గొప్ప కార్యం. ఇప్పుడు మెనీ చర్చెస్ ఆర్ క్యాచింగ్ దిస్ ఫైర్. చూడండి, ఫైర్ ఆల్వేస్ స్ప్రెడ్స్ అంటారు కదా. అగ్ని ఒక్కచోట ఉండదు. అగ్ని ఏమవుతుంది? వ్యాపిస్తుంది. నిజమైన అగ్ని ఏమవుతుంది? వ్యాపిస్తుంది. పేపర్లో ఉన్న అగ్ని వ్యాపిస్తుందా? లేదు, అక్కడే ఉంటుంది. వెరీ గుడ్. నేను ఒకసారి ఒక షోరూమ్ చూస్తున్నాను, దాంట్లో అగ్ని ఇట్లా మండుతూ ఉంది గ్లాస్ కేసులో. ఇక నిజమైన దాన్ని పోయి చూస్తే అది ఫ్లిక్కరింగ్ అనమాట. అది కాదు, మనకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో అసలైన అగ్ని ఉంది, అది వ్యాపిస్తుంది. ట్రూ ఫైర్ స్ప్రెడ్స్. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు స్ప్రెడ్ త్రూ అవుట్ ద వరల్డ్. మరి ఇలా దేవుడు మనల్ని నడిపించినాడు. భయపడకూడి అనే అంశం మీద 366 ధ్యానాలు కావాలి ప్రతిరోజు. నీతో నాతో దేవుడు ఏం పలకాలి? భయపడొద్దు, భయపడొద్దు. ఫియర్ నాట్ అనే ఆ కీ వర్డ్ మీద 366 డివోషన్స్ రానాయి. సో కంటిన్యూ టు ప్రే. తర్వాత ఒకరు నిన్న కమెంట్లో చెప్పినారు, అమ్మ రేపటి నుండి వాక్యం ఉండదా? నేను ఊహించలేకపోతున్నాను అని అంటుంది. రేపటి నుండి వాక్యం ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండదు? సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం, యేసయ్య వచ్చేంతవరకు వాక్యం ఉంటుంది. వాక్యం ఉంటుంది. వాక్యం నిరంతరం ఉంటుంది. ఆకాశమందు దేవుని వాక్యము నిత్యము నిలకడగా ఉంటుందంట. భూమి ఆకాశాలు గతించిపోయినా దేవుని వాక్యము గతించదంట. పొల్లైనను సున్నైనను గతించదు. వాక్యం ఎప్పుడూ ఉంటుంది. వాక్యము ఉదయం లేవాలి, ఇది ఒక అలవాటు. కాబట్టి ట్రై టు రైజ్ అప్ ఎర్లీ. ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వర్మ్. మొదట లేచిన పిట్టకు పుట్టడి పురుగులు దొరుకుతాయి. అది ఆలస్యం లేస్తే దొరకదు, అది ఇంకో పిట్ట తినిపోతుంది. ఇశ్రాయేల్ ప్రజలు మన్నాను ఎప్పుడు సేకరించినారు? చాలా ఉదయాన్నే లేస్తేనే ఆ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం మన్నా వాళ్ళకు లభిస్తుంది. లేకుంటే అది కొద్దిగా సూర్యరశ్మి రాగానే ఏమవుతుంది? కరిగిపోతుంది. దే విల్ నాట్ గెట్. కాబట్టి డైలీ మన్నా, ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చే మన్నా, సిద్ధపరిచిన మన్నాని సేకరించుకోవాలంటే టు గెట్ ద స్ట్రెంగ్త్ ఫర్ ద డే యూ హావ్ టు రైజ్ అప్ ఎర్లీ. ఇదే యూపీఎఫ్ ఇచ్చే తరబేది. సో మరి నీవు చీమల యుద్ధకు వెళ్ళు, చీమలను చూసి నేర్చుకోమంటాడు కదా దేవుడు. అది చాలా ప్రయాసపడుతుంది, హార్డ్ వర్క్. అయితే అది కూర్చుకుంటుంది అన్నమాట. కష్టకాలం కొరకు ఆహారం కూర్చుకుంటుంది. అలాగూ మరి రానున్న దినాలు ఏ విధంగా ఉందో మనకు తెలియదు. వీ డు నాట్ నో ద ఫ్యూచర్. వీ లివ్ బై ఫెయిత్. అవర్ వాక్ ఈజ్ ఫెయిత్ వాక్. విశ్వాసంతో మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఆహారము, దేవుని మరి మనకు సమకూర్చిన జీవాహారాన్ని తప్పకుండా మనం హృదయంలో భద్రపరచుకోవాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునితో ప్రతిదినం అనే పుస్తకం కూడా చాలా డిస్కౌంటెడ్ ధరకు ఇవ్వనై ఉన్నాం. అది మీరు తీసుకోవచ్చు. 366 ప్రసంగాలు మీరు జస్ట్ ఇట్లా చూసి మీకు ఒక ఐడియా వస్తుంది. దేవుడు ఇంకా పాయింట్స్ మీకు ఇస్తాడు. దాన్ని ఆధారం చేసుకొని వాక్యాలు ప్రకటించవచ్చు. వాక్యం నాది కాదు, ఎవరిది? నేను ఎప్పుడు ఏం చెప్పాను, నా ప్రసంగాలు మీరు కాపీ కొట్టినారని చెప్పాను నేను. ఎందుకంటే నేను కూడా దేవుని దగ్గరనే కదా పొందుకున్నది కదా.
కాబట్టి మీరు తప్పకుండా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ లిటరేచర్ బాగా వాడుకోండి మీరు. అదే నేను చెప్తున్నాను. యూ యూజ్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ. దానికి నేను ఎప్పుడు బాధపడని సంతోషిస్తాను. ఎందుకంటే వాక్యము దేవునిది, దేవుడే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆ వాక్యాన్ని మీరు ప్రకటించడంలో ఏ నేరం లేదు. ప్లీజ్ డూ సో. అలాగే చాలా పుస్తకాలు ఉంది, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. తర్వాత కార్యక్రమాలన్నీ దెబోరా స్వరంలో ఇచ్చినాము. టీవీ ప్రోగ్రామ్ మనకుంది. మరి నేను ప్రతిరోజు ఒక 4 ఛానల్స్లో వస్తూ ఉంటాను. మరి మీరు ఇప్పుడు టీవీ చూడడం అవుట్డేట్ అయిపోయింది కదా, కానీ నేను స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్. ఐ స్టార్టెడ్ ఇన్ 2007. మరి ఇప్పుడు 2025, 18 ఇయర్స్ నుండి టీవీ పరిచర్య చేస్తున్నాను దేవస్థానం. నేను ఎప్పుడు ఆపలేదు. దేవుడు నాతో సెలవిచ్చినాడు, సాగిపో, ఆగిపోవద్దని. కోవిడ్ దినాల్లో కూడా ఆపలేదు. ఎందుకు ఆపలేదు? ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా మీరు టీవీలో ఎందుకు మాట్లాడుతున్నారంటే, పల్లెలో మారుమూల గ్రామంలో వాళ్లకు ఒక సెల్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, యూట్యూబ్ ఎలా వెతుక్కోవాలి కూడా తెలియదు. టీవీ అయితే ముచ్చటగా కూర్చొని దేవుని వాక్యం వింటారు. బీదలకు సువార్త అందించాలనే ధ్యేయం గలదాన్ని నేను. కాబట్టి ఐఎమ్ కంటిన్యూయింగ్ టీవీ మినిస్ట్రీ. ఇట్స్ వెరీ కాస్ట్లీ మినిస్ట్రీ. ఎంతోమంది నిన్న కూడా టీవీలో చూసి వచ్చినామమ్మా అని చెప్పి 4 స్త్రీలు కరీంనగర్ నుండి వచ్చినారు. ఎలా వచ్చినారు మీరు ఇలాగో మీ కుటుంబాలను వదిలిపెట్టి అంటే, మేము అనుమతి తీసుకున్నామమ్మా, రాత్రంతా ప్రయాణం చేసినాము, ఇక్కడ వచ్చి దిగినాం, నేను వాళ్ళని మంచిగా ఆతిథ్యం ఇచ్చినాను అంటే బాధలో ఉన్నారు. వాళ్ళకు ఒక ఉపశమనం ఒక్క రోజన్నా 40 రోజుల్లో మేము అటెండ్ చేయాలని పట్టుదలతో వచ్చినారు. మంచి భోజనం పెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టి మరి పంపించినాను. దాంట్లో ఒక స్త్రీకి అయితే ఎన్ని బాధలండి స్త్రీలకు నిజంగా. ఆమె భర్త త్రాగుబోతూ మరి పరస్త్రీతో వెళ్తున్నాడు. ఎందుకు అని అడిగినందుకు చెవు పగలగొట్టేసినాడు. గువ్వ పగిలిపోయింది. అయినా నొప్పితోటి ఆపరేషన్ అయింది. చెవు ఇట్లా పట్టుకొని వచ్చింది నా దగ్గర. గుండె గరిగిపోయింది నాకు. చూడండి, ఇన్ని బాధలలో ప్రజలు ఉన్నారు కదా, వాళ్లకు ఆదరణ ఇచ్చేది ఏంటి? ఇస్తుంది ఆదరణ? వాక్యమే ఆదరణ. శ్రమదినమున నెమ్మది కలగజేసేది దేవుని వాక్యం. కనుక ఆదరించాలి. మీరందరూ కూడా నేర్చుకోండి. వాక్యం ఏదో పటాపట్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. నా జనులను మీరేం చేయాలి? ఓదార్చుడి, ఆదరించుడి. ఓదార్చాలి, ఆదరించాలి. మరి దేవుడు నాకు దర్శనం ఇచ్చిన ఈ 33 సంవత్సరాలు కూడా నేను ఎప్పుడు ప్రసంగం చేసి వెంటనే లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వెళ్ళలేదు. నేను వాళ్ళతో ఉండి దాదాపు 2 గంటలు నేను దాని కొరకు కూడా దేవుని స్తుతించబద్దురాలై ఉన్నాను. ఎందుకంటే ప్రసంగం చేసి అలసిపోవడం అది వేరు. మీకు తెలియదు, ప్రసంగం చేసేవారిని వారు స్వరము కడుపు నుండి రావాలి. అయితే పొట్ట పేగులన్నీ నొప్పిలేస్తుంది, గుండె నొప్పిలేస్తుంది, నోరు నొస్తుంది, అలసిపోతారు. వాళ్ళు అలసట ఎవరికి తెలియదు, అలసిపోతారు. అది ఏంటి కూర్చొని వాక్యం ఇస్తే ఏంటి, నిలబడి వాక్యం ఇస్తే ఏం అలసిపోతారు కాదు. ఎంటైర్ బాడీ దే హ్యావ్ టు ఇట్ హ్యాస్ టు అన్వర్జ్ ఆన్ వన్ పాయింట్. దట్ ఈస్ ద పీపుల్. అంటే వాళ్ళని ఉద్దేశించి దేవుడు మాట్లాడే ఆ పవర్ఫుల్ మాట మా నుండి రావాలంటే అది చాలా కష్టతరమైన పని. దాని తర్వాత 2 గంటలు కూర్చొని ప్రేయర్ సెల్స్ ఓపెన్ చేసి రోగుల కొరకు ప్రార్థనలు చేసి కృంగిపోయిన వారిని ఆదరించడం అంటే అది కూడా చాలా గొప్ప కష్టతరమైన పని. ఏదైనా డిన్నర్ పెట్టినాం, ఫెస్టివల్ పెట్టిన, మరి లంచ్ ఉందంటే మమ్మల్ని ఆడ కూర్చోబెట్టేస్తారు. పెద్ద లైన్ మా ముందు ఉంటుంది. 30 మంది పోయి మంచిగా తిని ఇట్లా అనుకుంటూ వస్తారు. వాళ్ళు మంచి కడుపు నుండి తిని మళ్ళీ లైన్ కడతారు. వీళ్ళే వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు వస్తారు. టిల్ ద లాస్ట్ పర్సన్ ప్రార్థన చేయాలంటే దాంట్లో ఉన్న గమ్మత్తు నేను గమనించినానంటే దాంట్లో ఒక్కరు కూడా అడగరు, అమ్మ మీరు అన్నం తిన్నారా అని. అబ్బో ఇంత థ్యాంక్లెస్ జాబ్ నేను చేస్తున్నాను అనిపిస్తుంది. అంటే ఉన్నమాట చెప్తున్నాను. వాళ్ళు తిని వస్తారు కడుపు నిండా, కానీ అరే ఈమె కూర్చొని ఇన్ని గంటలు ప్రార్థన చేస్తుంది కదా, అరే అమ్మగారు తినదు అని అడగరు. ఇప్పటి నుండి అడుగుతారు, ఎందుకు చెప్పినా కదా. ఇప్పటి నుండి ఒక్కరు కాదు, 1000 మంది అడుగుతారు. అంటే మరి గుండెలో ఎన్నాళ్ళు దాచుకోవాలి, ఇంక పోయే సమయం వచ్చింది, మరి చెప్పాలి కదా మా బాధలన్నీ.
ఇతరుల కన్నా మీరు గౌరవం ఇస్తారని నా ఆశ. అంటే అలా ఉండదు. యూ హ్యావ్ టు సీ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఎగ్జర్ట్. శ్రమపడి మీకు వాక్యం ఇచ్చేవారిని మీరు మర్చిపోకూడదు. వాక్యం ఇచ్చి మీకు పోషిస్తున్నారు, మేము నిలబెడుతున్నారు అనమాట జీవితంలో. దే మేకింగ్ యూ స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ప్రాబ్లమ్స్. సమస్యలు వచ్చినా మీరు భయపడడం లేదు, నిట్టారుగున్నారంటే మీకు ఎవరో కష్టపడి మీకు వాక్యం ఇచ్చినారు కదా, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలంట, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంట. సేవకుల కొరకు ప్రార్థన చేయడం చాలా ఉత్తమమైంది. అయితే ఇవన్నిటి కొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని తప్పుపట్టడం లేదు, కానీ దేవుని స్తుతిస్తున్నాను. ఇట్టి పరిస్థితుల్లో కూడా నన్ను మరి స్త్రీలకు ఎన్నో ఉంటాయి ఇబ్బందులు, శరీరమైన రుగ్మతలు ఉంటాయి. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అ మ్యాన్ టు డూ గాడ్స్ వర్క్. కోట్ వేసుకొని టకటక వెళ్ళిపోతారు. భార్య ఖర్చు కూడా మడిచిస్తుంది, నాయన పోయిరా, నీళ్ళ బాటిల్ ఇస్తుంది, బైబిల్ కూడా ఇస్తుంది చేతికి. మాకెవరు ఇస్తారండి? ఆలోచించినప్పుడన్నా మొత్తం సగబెట్టి ఇంటి నుండి బయటికి రావాలి. ఒక్కటేదైనా మిస్టేక్ అయిందా తీగలాగితే డొంక కదలాలి. మరి అబ్బా ఇంత పెద్దగా వాటిని చేసి మమ్మల్ని ఎదుర్కొంటారు. అంటే నేను ఒక్కదాన్ని అని చెప్పడం, స్త్రీలు సేవ చేయడం కష్టం. జనరలైజింగ్ అంటే వాళ్ళు బయటికి వచ్చి దేవుని వాక్యం ప్రకటించడం కష్టమైన పని. యెహోవా మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంటే గొప్ప భారమే అది స్త్రీలకు. అందుకే స్త్రీలను విమర్శించడం ఆపండి. స్త్రీలు తలుచుకుంటే దేవుని తోడుతో ఎన్నైనా చేయగలరు, ఏదైనా చేయగలరు. కథ మొత్తం మార్చినవా లేదా మనం? కథ మారింది క్రైస్తవ లోకంలో. హల్లెలూయా. కాబట్టి మీ ప్రార్థన అవసరత, ప్రార్థన అక్కర సేవకులకు ఉంది. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే. మరొక ముఖ్యమైన ప్రకటన వినండి. నాకు తెలిసింది ఇలాగో మరి జాయ్ చరణ్ గారు మందిరం కడుతున్నారు కాబట్టి మీరు కొద్దిగా సహాయం చేయాలని. మీ దగ్గర ఎవ్వరు వచ్చినా ఒక్క పైస ఇవ్వకండి. నేను ఎప్పుడు మీ ఇళ్ళలో గట్ట పంపను, ఎప్పవరూ పంపలేదు. 1992లో సేవ ఆరంభించినాను. ఈ నేటి వరకు ఎవరింటికి డబ్బు కొరకు కానీ పంపడం కానీ వెళ్ళడం కానీ అడగడం కానీ చేయలేదు. నమ్ముతున్నారు ఈ మాట? చేయలేదు. నమ్ముతున్నారు కదా? అయితే మీరు ఇచ్చిన విరాళాలతో, కానుకలతో, దశంభాలతో వి ప్రిజర్వ్ ఎవ్రీ పెన్నీ. అకౌంటబుల్, ఇది ట్రాన్స్పరెంట్ అకౌంట్. ఇది మెయింటైన్ చేసి సంపూర్ణ హృదయంతో పవిత్రంగా చేసే సేవ ఇది. మాకు సిఏ వస్తాడు, చార్టర్డ్ అకౌంట్, ఎవ్రీ థర్స్డే వచ్చి మొత్తం అకౌంట్స్ చూస్తాడు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉంది మాకు. ఎవ్రీ పెన్నీ ఈజ్ అకౌంటెడ్. కాబట్టి ఇక్కడ ఒకరిని అడగడం, లాక్కోవడం, కొద్దిగా వెనకేసుకోవడం, కొద్దిగా ఖర్చు కూడా అట్లా ఇప్పుడు కాలేదు. కాబట్టి ఎవ్వరు మిమ్మల్ని అడగారు, మీరు నమ్మొద్దంటున్నాను నేను. ఇదిగో జాయ్ చరణ్ కొరకు మరి యూపీఎఫ్ కొరకు ఒక సంఘం అవసరం ఉంది, మేము కొద్దిగా స్థలం కొంటున్నారు, మీ కాంట్రిబ్యూషన్ మీరు అంటే మీరు మోసపోతారు. నేను అడగలేదు అది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, డోంట్ పార్ట్ విత్ యువర్ మనీ టు పీపుల్, సచ్ పీపుల్. మేము నిజంగా మాకు స్థలము ఏర్పాటైంది, ఇప్పుడు పొదుపు చేస్తూనే ఉన్నాం కొన్ని సంవత్సరాల నుండి. మందిరం కొరకు అకౌంట్ ఉంది, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ట్రస్ట్ బిల్డింగ్ ఫండ్ అకౌంట్ అని ఉంది. దానికి మనం జమ చేస్తూ మరి ఒక స్థలం కావాలని ప్రార్థనలు చేస్తున్నాం. ఆ సమయంలో అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మరి ప్రకటనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు మీ విరాళాలతో ఇప్పుడు కూడా చేస్తున్నారు ట్రస్ట్ బిల్డింగ్ ఫండ్ అకౌంట్. దట్ ఎవ్రీ పై ఈజ్ సేఫ్ విత్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఐ వాజ్ బ్యాంకర్ కదా, నేను బ్యాంక్ పని చేసేదాన్ని 20 సంవత్సరాలు. కాబట్టి మీరేమీ కలవరపడద్దు, కానీ మోసపోవద్దని కూడా తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న సందేశం, క్రిస్మస్ సందేశం. క్రిస్మస్లో మనం చూసినప్పుడు భయపడకూడి అని 4 పర్యాయములు మీరు చూస్తారు. మన శీర్షిక పేరేంటి? భయపడకూడి. అంటే లూకాసు వార్త 2:10. లూకాసు వార్త 2:10. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
ఇక్కడ చాలా అర్థం ఉందండి. ఇదే గంటలు గంటల తరబడి వాక్యం ఇవ్వచ్చు, కానీ టైం లేదు కాబట్టి నేను రన్ త్రూ దిట్. ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. గబ్రియల్ దూత ఆ గొర్రె కాపర్లకు సెలవిస్తున్నాడు. వారు భయపడిపోయినారంట, ఎందుకంటే రాత్రి వేళ వారు గొర్రెలు కాస్తున్నారట. ఇది చాలా అద్భుతం కదా. ఏదైనా గొప్ప మాట మనం గొప్పవారికి చెప్తాం. చాలా బలమైన వర్తమానము మనము పెద్దలకు మరి ఘనులకు అందించే ఆ వాక్కు పేదవారికి, గొర్రెల కాపర్లు, దే ఆర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ టు ద సొసైటీ. చాలా చీప్గా చూస్తారట గొర్రె కాపర్లని. అట్టివారిని దేవుడు మరి ఎంత ఘనంగా ఎంచి ఈ గొప్ప సువర్తమానం, అక్కడ రబ్బోనీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి రాలేదే ఈ మాట. ఇంత గొప్ప సువర్తమానము మరి గొర్రెల కాపర్లకు దేవుడు అందించినాడు. వారు మరి ఈ మహిమను చూసి, ప్రకాశమానమైన వెలుగును చూసి, ఆ దూతను చూసి భయపడిపోయినారండి. ప్రజలు ఎప్పుడు మానవ స్వభావం కదా, మంచి చూసినా భయపడతారు, చెడు చూసినా భయపడతారు. ఇది మంచి వార్త, ఇది సువర్తమానం అయినా హడలిపోయినారు ఆ వెలుగుకు. వారు మిక్కిలి భయపడినప్పుడు దూత సెలవిస్తున్నాడు, ఇదిగో మీరు భయపడకూడదు. పలకండి మాట, భయపడకూడి. ఎందుకు భయపడొద్దంటే రక్షకుడు లోకానికి అరుదించినాడు. ప్రజలందరి కొరకు, ఇది కొందరి కొరకు కాదు. క్రైస్తవత్వం అంటే మతం కాదు, క్రైస్తవులు అంటే మార్గం. ఇది అందరి కొరకు, ప్రజలందరి కొరకు కలగబోవు మామూలు సంతోషకరమైన వార్త కాదు. ఇది పలకండి, మహా సంతోషకరమైన ఇది వర్తమానం కాదు, ఇది సువర్తమానం. అన్నిట్లో డిఫరెన్స్ నాకు కనబడ్డది. ఇది ప్రజలందరి కొరకు, ఇది మహా సంతోషకరమైన, ఇది మామూలు వర్తమానం కాదు, ఇది సువర్తమానము. నేడు నేను మీకు తెలియజేస్తున్నాను, భయపడొద్దని. మొట్టమొదట మీరు ఇక్కడ చూస్తారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనే పేరుతో మీరు ఎవరైనా ఎక్కడన్నా విన్నారా? ఎవరి పేరైనా? ఎవరికి లేదు ఈ పేరు రక్షకుడు. సేవియర్, మిస్టర్ సేవియర్ అని లేదు, మిస్టర్ జేవియర్ అని విన్నాను కానీ సేవియర్ అని అయితే వినలేదు. అంటే రక్షకుడు అనే పేరుతో లోకానికి వచ్చిన గొప్ప దేవుడు, ఒకే ఒక దేవుడు మన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. రక్షకుడు మీకు ఉదయించినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అంటే ఈజ్ అ లార్డ్, క్రీస్తు అంటే అభిషక్తుడు. దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము గానం చేయండి. ఇది చాలా చాలా అంటే మర్మములతో కూడిన ప్యాసేజ్. ఇది రీసెర్చ్ చేయాలి, ఇంకా చేయాలి. అంటే ఇది ఈ పుట్టుక ద్వారా సర్వలోక రక్షకుడుగా యేసు ఉదయించిన ఈ సువర్తమానము గొర్రె కాపర్లకు అందించినారు. వారు మిక్కిలి భయపడినారు. భయపడవద్దనే సందేశం మొట్టమొదట విన్నారు. తర్వాత ఇది సర్వలోకానికి లోక రక్షకుడుగా క్రీస్తు అభిషక్తుడు రక్షకుడు ఉదయించినాడు. పరలోక సైన్య సమూహము మరి ఆ దూతతో కూడా నుండి ఆర్భాటంగా సంతోషంగా పాటలు పాడుతున్నారు. సర్వోన్నతమైన స్థలంలో ఏం కలుగుతుంది? దేవునికి మహిమ, సమాధానం. ఎవరికి? భూమి మీద తనకిష్టులైన వారికి. పలకండ మాట, తనకిష్టులైన వారు. అదైతే మారని మాట. అది ఇట్ డజంట్ చేంజ్, దట్ స్టేట్మెంట్ డజంట్ చేంజ్. ఎందుకంటే ఈ లోకంలో నీకు శ్రమలు, నిందలు, అవమానాలు, ఆటుపోట్లు మరి ఇవన్నీ నువ్వు అనుభవిస్తావు ఈ లోకంలో. కానీ నీకు దివ్యమైన సమాధానము యేసుక్రీస్తు ద్వారా నీకు లభిస్తుంది. ఎ పీస్ దట్ పాసెత్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఆ సమాధానం నీ హృదయాన్ని ఏలుతూ ఉంటుంది కాబట్టి, అట్టి ఆత్మ నీ మీద ఉంటుంది కాబట్టి నువ్వు ఇన్ని పటుబాధల్లో కూడా నువ్వు కదలక మెదలక నిమ్మకు నీరెత్తినట్టు ఉండగలవు. ఎందుకంటే నీకు అలాంటి విశ్వాసం ప్రభువులో ఉంటే నీకు మరి దివ్యమైన సమాధానం నీకు కలుగుతుంది. ఎందుకంటే ఇది ఆర్భాటంతో పలికిన మాట. మరి భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. అయితే ఇది మొదటిది, భయపడొద్దని. రెండవది చూడండి, రెండవది కూడా ఉంది మరియతో. నేను ఇది కవర్ చేసినాను, లూకా సువార్త 1:28 ఉంది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు.
30వ వచనం చూడండి. మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇక్కడ కూడా భయపడకము అనే సందేశం ఉంది. క్రిస్మస్ సమయంలో 4 ఫియర్ నాట్స్ ఐ వాంట్ టు రివీల్. భయపడకని గొర్రె కాపలతో, భయపడకమని మరియతో దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక అద్భుతం, ఆశ్చర్యం. ప్రవచనాల నెరవేర్పండి. ఇంకోటి అంటే ప్రవచనాలు, ప్రవక్తలు ప్రవచించిన పాత నిబంధనలు ఉన్న ప్రవచనాలన్నీ నెరవేరు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు. ఇమ్మానుయేల్ అంటే ప్రభు మనకు తోడని అర్థం. మరి కన్యక ఎలా గర్భవతి అవుతుంది అని మనల్ని వేధిస్తూ ఉంటారు దేవుని ఎరగని ప్రజలు. అయినా పర్వాలేదు, మనం ఏమి బాధపడే అవసరం లేదు. దేవుని వాక్యం మన కన్నులకు ఏమిచ్చింది? వెలుగునిచ్చింది. కానీ ఈ మార్గంలో లేని వారికి యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏంది కలుగజేసింది? గుడ్డితనం. గుడ్డివాడిని చూస్తే మీకు కోపం రావాలన్నా దయ పుట్టాలనా? దయ పుట్టాలా? అయ్యో, మా కన్నులైతే దేవుడు తెరిచినాడు, మాకు తెలుసు ఇది. కానీ వారి కన్నులు ఇంకా అంధత్వంలో ఉన్నారు కాబట్టి వారికి సహాయం చేయాలా అర్థం చేయడానికి. మరియా ఎలా, కన్యక ఎలా గర్భవతి అయింది? కన్య ఎలా గర్భవతి అయింది? సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నది కనుక ఆమె రక్షకునికి తల్లిగా మారింది. అందుకే భయపడవద్దని మరియాకు దేవుడు సెలవిచ్చినాడు. మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి కనుక భయపడకు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు, పురుషులైన స్త్రీలైన దేవుడు. నువ్వు దేవుని వలన కృప పొందిన వ్యక్తి అయితే ఈ లోకం పెట్టే నిందకు నువ్వెప్పుడు కూడా భయపడవు. మళ్ళొక మాట అంటది, దూత సెలవిస్తున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు. 37వ వచనం, గాడ్ సెడ్ ఇట్, హీ విల్ డూ ఇట్ అండ్ దట్ సెటిల్స్ ఇట్. మరి అప్పుడు అంటుంది, ఇదిగో నీ మాట, నేను ప్రభు దాసురాలను, బిహోల్డ్ ఐఎమ్ యువర్ సర్వెంట్, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అని అంటుంది. ఇది 2వది. అయితే 3వది చూడండి, 4 ప్రసంగాలు 10 నిమిషాల్లో చేసేస్తున్నాను దేవుని కృప ద్వారా. 3వది చూసినప్పుడు యోసేపుతో దేవుడు సెలవిస్తున్నాడు. యోసేపు కూడా భయపడినాడు. ఎవరైనా భయపడతారు కదా. ఏ పురుషుడైనా ఒక స్త్రీని వివాహం చేయాలంటే మనసులో ఏముంటుంది తెలుసా? షీ షుడ్ బి ఎ పర్ఫెక్ట్ విర్జిన్. ఆమె పురుషుని ఎరగనిదై ఉండాలని ప్రతి పురుషుడు ఆశిస్తాడు. ఆ పురుషుడు 12 మందితో తిరిగినాక కూడా ఆశిస్తాడు. ఎంతోమంది తిరుగుతాడు, అది లెక్క అడిగేది ఎవరున్నారు? కానీ వాడు పెళ్ళి టైంలో ఏం కోరుకుంటాడు? హిజ్ బ్రైడ్ షుడ్ బి 100% ప్యూర్, షీ షుడ్ బి ఎ వర్జిన్. ఏ పురుషుడు ఆమెను తాకకూడదు, పవిత్రంగా ఉండాలని ఏ పురుషుడైనా కోరుకుంటాడు. తన భార్య పరిశుద్ధంగా ఉండాలని. అది మానవ సహజం. అది యోసేపు కూడా అనుకుంటున్నాడు, అయ్యో ఇదేంటి నేను వినేది, ఈమె గర్భవతి అంట, ఈమె లోకరక్షకుని తల్లి కాబోతుందని మాటలు వింటున్నాడు కదా. అయితే ఆ మాటలన్నీ విని మత్తయి సువార్త 1వ అధ్యాయము ఇక్కడ యోసేపు పెద్ద కలవరం వచ్చేసింది. మెల్లగా ఈమెను విడనాడాలని ప్రయత్నిస్తున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను, 18 నుండి చదువుతాను. మాథ్యూ 1:18, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించు. ఇస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ నన్ను అడిగితే. యోసేపు లాంటి స్వభావం ఉన్న పురుషులందరూ ఆశీర్వదింపబడును గాక. ఎందుకంటే సచ్ ఏ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఆమె గురించి చెడుగా చెప్పడం లేదు, వద్దనడం లేదు, పెద్ద మరి కలవరము ఎక్స్ప్రెస్ కూడా చేయడం లేదు. ఏమనుకున్నాడంటే, అరే ఆమె ఒక యువతి కదా, ఒక స్త్రీ కదా, ఆమెను నేను అవమానపరచొద్దు, మెల్లగా నేను తప్పించుకుంటాను. ఆమెను అవమానపరచనొల్లక పరస్యంగా కాదు, రహస్యంగా ఈమెను ఏం చేయాలి, నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. హల్లెలూయా. ఫియర్ నాట్. అంటే ఇన్ని సందేశాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పరిస్థితికి ఉంది. భయపడొద్దు. యేసు జననంలో కూడా భయపడొద్దనే గొప్ప సందేశము 4 పర్యాయాలు అయితే నాకు కనబడ్డది.
గొర్రె కాపర్లతో, మరియతో, యోసేపుతో నువ్వు భయపడకు. ఈమెను చేర్చుకోవడానికి నీవు భయపడవు. నీ భార్య అయిన మరియను చేర్చుకుంటావు, భయపడవు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెను ఏ పురుషుడు తాకలేదు. సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకున్నది. ఆమె లోకరక్షకునికి తల్లిగా కాబోతుంది. ఇది పవిత్రమైన దేవుని కార్యం అని చెప్పి ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు, యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని పేరు పెట్టుదు అని. యోసేపు, మరి యోసేపు నిజంగా యోసేపు గురించి ఒక రీసెర్చ్ చేయాలని చాలా ఆశపడుతున్నాను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేల్ అని పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అప్పుడు యోసేపు ఏం చేసినాడు చూడండి, 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. ఎంత పరిశుద్ధుడని నిజంగా యోసేపు. అటు ఉంటారా అసలు ఈ పురుషులు ఈ లోకంలో అని నాకు అనిపిస్తుంది. అంత నిగ్రహ శక్తి, అంత వెరీ వెరీ ఫియర్ఫుల్ ఆఫ్ గాడ్, దేవుని భయము, భార్య పవిత్రురాలని, సర్వోన్నతిని శక్తి చేత ఆమె గర్భం ధరించిందని, కుమారుని కనేంత వరకు ఆమెను కూడలేదంట. యోసేపు ఒకసారి చెప్పలు కొట్టండి. యోసేపు ఆ మాట, దట్ ఈస్ రియల్ సెల్ఫ్ కంట్రోల్. చూడండి, దేవుని దగ్గర నుండి మాట పొందుకున్నాడు, భయపడొద్దని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి నేను భయపడను, దేవుని చిత్త ప్రకారం నా జీవితంలో ఇది కష్టతరమే, నాకు వెరీ హార్డ్ టు డైజెస్ట్. ప్రదానం చేయగానే భార్య గర్భవతి అని తెలుసుకుంటే ఎట్లుంటుంది? గుండెలో రాయబడ్డట్టు ఉంటుంది కదా. ఇది ఎటన్నా వదులుకుంటే చాలని అనుకుంటారు, కానీ వదలొద్దు. ఈమె గర్భం ధరించింది మరి ఒక పురుషుని ద్వారా కాదు, ఈమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుంది. అంటే సర్వలోకానికి ఆయన రక్షణ. వెంటనే ఈ ఒబేడ్ గాడ్. ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. చూడండి, ఆ ఆశీర్వాదం కావాలని మనము పరుగులిడతాం, ఉరుకులిడతాం, చాలా తొందరపాటు. ఆశీర్వదించాలి దేవుడు, కానీ ఆశీర్వాదానికి క్లాజ్ ఏంటంటే, కండిషన్ ఏంటి? ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. ఎంత విధేయత చూపినాడు ఇక్కడ మీరు చూస్తే. అంత క్రిస్మస్ రౌండ్స్ అప్ ఒబీడియన్స్. చూడండి, ఎక్కడ చూసినా విధేయత ఉంటుంది. గురకాపర్లు భయపడినారు, భయపడొద్దని సెలవిగానే ధైర్యం తెచ్చుకున్నారు. ఊరంతా పోయి చాటించినారు. ఎంత ధైర్యం కావాలి? పోయి శిశువును చూసి ఊరంతా ప్రకటించినారంట. మరియాను భయపడొద్దంటే మళ్ళీ బిక్కుమని అనలేదాం, ధైర్యం తెచ్చుకొని ఒక కన్యక గర్భవతి కావడం అంటే ధర్మశాస్త్ర చట్ట ప్రకారం రాళ్ళు కొట్టి ఏం చేస్తారు? చాంపి వేస్తారు. ధర్మశాస్త్రం అంత కఠినమైన తీర్పు. అంటే అట్ ద పాయింట్ ఆఫ్ లూజింగ్ హర్ లైఫ్ షీ ఒబేడ్ గాడ్. అయినా మాట, మరియా నువ్వు భయపడదు, నువ్వు ఎవరి వలన కృప పొందినావు? దేవుని వలన కృప పొందినావు. నువ్వు మరియా దగ్గర నీ పేరు రాసుకో, నువ్వు భయపడదు, నీకు దేవుని కృప ఉన్నది. నువ్వు ఎందుకు భయపడతావు? మరియా భయపడలేదు కదా. మరి భయం ఉన్నది సహజంగా, బట్ ఆమె ప్రయారిటీ ఏంటంటే టు ఒబే గాడ్. షీ చోజ్ టు ఒబే గాడ్. ఇదిగో ప్రభు దాసురాలు, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగా. నువ్వు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. కాబట్టి ఐ ఒబే. యోసేపు దగ్గర పోయి, యోసేపు నువ్వు భయపడదు, నీవు ఆమెను రహస్యంగా ఆమెను అవమానపరచనొల్లక ఆమెను విడనాడాలని ఆ తలంపులో ఉన్నావు కదా, నువ్వు విడనాడే అవసరము లేదు. ఆమె గర్భవతి అయింది పురుష సహాయం వల్ల కాదు, ఆమె సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకొని పరిశుద్ధాత్మ సహాయం వలన ఆమె గర్భవతి అయింది. పుట్టబోవాడు మామూలుడు కాదు, సర్వలోకానికి రక్షకుడు. ఇమ్మానుయేల్ అనే పేరుతో వస్తున్నాడు. హల్లెలూయా. భయపడద్దు అంటే ఇట్లా యోసేపు అస్సలు దేవుని చిత్తానికి ఎంత లొంగిపోయి ఆమె కనేంతవరకు ఆమెను కూడలేదంటే
వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్. మళ్ళీ ఈమెను తీసుకొని, గర్భవతిని తీసుకొని గాడిద మీద ఎక్కించి, జనసంఖ్య అంటే అదంటే ఇదంటే, వీళ్ళు ఏ సుఖం లేదు ఇద్దరికండి. నిజంగా దేవుని చిత్తము మనము నెరవేర్చడానికి కొన్నిసార్లు సుఖాలు ఉండవు నీకు. యూ హ్యావ్ టు గో త్రూ ఎ టఫ్ పాత్, బట్ ద జాయ్ యూ గెట్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ టు ఒబీడియన్స్ టు ద లార్డ్. దేవునికి స్తోత్రం. నాకెందుకు సంతోషం అంటే, ఈరోజు కూడా ఉదయం లేచి నేను సిద్ధపడుతుంటే తెలియని ఒక ఆనందం వచ్చింది నాకు. దేవా, నా ఆరోగ్యం చూడలేదు, నా సుఖం చూడలేదు, నిద్ర చూడలేదు, నువ్వు చెప్పినట్టు నేను చేసిన, నేనే సభలు కొట్టుకున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే నేనే థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ సో గ్రేట్. నాకు చెప్పినావు, నేను చేసినాను. 40 రోజులు అనలేదు నేను. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు నేనేం చేయాలి? దేవుని చిత్తం నెరవేర్చాను, అంతే. అయితే అలాగ నాకు విజయం ఇచ్చినావు కదా అని నేను చాలా సంతోషించిన దేవుళ్ళు. కాబట్టి ఇంకెవరున్నారు? భయపడొద్దని. జకర్యా, ఎలిజబెత్లకు కూడా దేవుడు సెలవిచ్చినాడు. క్రిస్మస్ సమయంలో దే ఆర్ ఆల్సో 2 మెయిన్ క్యారెక్టర్స్ కదా. ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము, వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్న దంపతులు, సంతానం లేదు. సంతానం లేమి అనేది చాలా బాధాకరం. వివాహమైనాక సంతానం లేకుంటే పెద్ద టెన్షన్ అండి సొసైటీలో. చూడగానే ఏం అడుగుతారు తెలుసా? పిల్లలు ఎంతమంది, నీ బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ అడుగుతారా? మీ ఇల్లు ఎక్కడుంది అడుగుతారు. ఎంతమంది అండి పిల్లలు, ఎందుకంత ఇంత తంట వీళ్ళకు అని అడుగుతూనే ఉంటారు. ఎందుకు అడుగుతారో నాకు ఇంతవరకు తెలియదు. ఎందుకు ఇలా అడిగి రెచ్చగొడతారు మనుషులను? ఎందుకు అడుగుతారు? ఏంటి మీకేంటి పిల్లలు లేకుంటే? ప్రార్థన చేయండి, ఊరికి అడిగి వారిని వేధించొద్దు. అయ్యో పిల్లలు లేరా, ఏమి నువ్వు ఇస్తావా ఏంటి? ఎందుకు ఇంత బాధ నీకు? ప్రార్థన చేయి, అలాంటి వారి పేర్లని రాసుకొని, దేవా నువ్వు నాకు ఇచ్చిన సంతానం వాళ్ళకు కూడా దయచేయంటే తప్పకుండా దేవుడు ఇస్తాడు వాళ్ళకు. హల్లెలూయా. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. పిల్లలు లేరా, డాక్టర్ పోయి అని చెప్పకుండా, సిస్టర్ తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను, పేరు రాసుకో, ఊరు రాసుకో, ప్రార్థన చేయి. అది చాలా దీవెన నీ మీద దింపుతుంది. దేవుని స్తోత్రం. అలా చేయరు కదా. పక్కిని ఇంకొక ఆమె కలిసి, ఆమె పిల్లలు లేరంట, నీకేందంట తంట, ఆమె పిల్లలు లేరంట, అయ్యో 10 సంవత్సరాలు అయిందంట పిల్లలు లేరంట. అయితే ఎందుకమ్మా, మంచి ప్రార్థన చేయొచ్చు కదా. అయితే వీళ్ళకి పిల్లలు లేరు. జకర్యా, ఎలిజబెత్, వీళ్ళ మీద ఎన్ని నిందలు మోపినరో. వీళ్ళు పెద్ద భక్తులంట, యాజక ధర్మ ప్రకారం ఆలయంలో వచ్చి దేవుని పనులు చేశారు, దేవుడు వీళ్ళకి పిల్లలు ఇవ్వలేదు. మనుషులు అంటే నిజంగా ఒక పాట ఉంది, నిలువెత్తు సర్ప విషయం అండి మనిషికి. అదో పాట తెలుసా? నిలువిల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా. నిలువెత్తు ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా. అంటే మనిషిగా పుట్టిన సర్పం అన్నమాట. మేలు కోరి మాట్లాడాలి. ఓ తీర్మానం చేసుకుందాం ఈరోజు. నీకున్నది ఇతరులకు లేదంటే తక్కువ చూడొద్దు. నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. గర్భం తెరిచివాడెవరు? దేవుడు. సంతులేని దాన్ని ఇల్లాలుగా చేసి కుమారుల తల్లిగా చేసేది ఎవరు? దేవుడే. ఇట్స్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దానికి నువ్వు మురిసి ఇతరులను మరి వేధించడం తప్పు కదా. అత్తలు ముఖ్యంగా గమనించాలి ఈ మాట. అత్తలకే చాలా హడావుడి. ఎందుకంటే వంశోద్ధారకుడు రావాలి, పిల్లలు చూడాలని. ఉన్నది నీకు ఆరటక ప్రార్థనలో పెట్టు. ఆమెను ఎందుకు నిందిస్తావు? అది పద్ధతి కాదు. ఇక్కడ వీళ్ళు ఎన్ని నిందలు పొంది ఉండొచ్చు. జకర్యా, ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉన్నారంటే పెళ్ళయి ఒక 50 ఏళ్ళు అయిందనుకోండి, 50 ఏళ్ళు కూడా నిందను భరించినారు వాళ్ళు. కానీ వారికి దేవుడు ఒక్కసారి వారి గుండెలో ఉన్న బాధను చూసి ఆశీర్వదించినాడు. ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయము చూడండి, 13వ వచనం. జకర్యా, భయపడకుము, హల్లెలూయా, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఫైనలీ మరి జకర్యా, ఎలిజబెత్లు దేవుడు దర్శించి ప్రెషియస్ ప్రోడక్ట్,
బాప్తిసం ఇచ్చి యోహాను, ఏ వాయిస్ ఇన్ ద విల్డర్నెస్. బాప్తిసం ఇచ్చి యోహాను తక్కువ కాలం బ్రతికినాడు, కానీ చాలా మరి పరిశుద్ధుడై మరి యేసు ప్రభు గురించి చాటించిన గొప్ప భక్తుడు, దేనికి భయపడని వాడు. అంటే దేవుడు మరి నీ ప్రార్థన తప్పకుండా ఆలకించి తగిన సమయమందు నీకు జవాబు ఇస్తాడు. కాబట్టి నీవు భయపడదు. హల్లెలూయా. భయపడదు. 40 రోజులు వచ్చినాము, మాకు జవాబు ఏది? కనిపెట్టడం నేర్చుకోవాలి. ఆయన కొరకు కనిపెట్టే వారిలో ఎవ్వరు సిగ్గుపడరంట. హల్లెలూయా. 25వ కీర్తన 3వ వచనం, ఆయన కొరకు కనిపెట్టు వారు ఎవ్వరు సిగ్గుపడరు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవు. తగిన సమయమందు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. వెయిట్ ఫర్ దట్ టైం. ఆయన గుర్రముల బలము యందు హర్షించడంట, నరుల కాలిసత్తువు యందు ఆనందించడంట. కానీ దేవుని కొరకు, ఆయన కార్యం కొరకు కనిపెట్టువారంటే ఆయనకు చాలా సంతోషం అంట. కీర్తన 147:10, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్తువు యందు ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పెడితే నేను ప్రార్థన చేసి ముగిస్తాను. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చోటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చోటకును, బాధల నుండి బ్రతికించుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేకుండా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి
లేడే లేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం. ఈ సన్నిధి లేకుండా మేము ఉండలేము నాయనా. నీవే లేకుంటే మా బ్రతుకంతా చీకటి. నిన్ను వెతకాలి, నిన్ను కనుగొనాలి. నీకు నీ ప్రత్యక్షత మాకు ప్రతిరోజు కావాలి నాయన. ఉదయాన్నే మా కంఠస్వరం నీకు వినిపించాలి. నీ తోడు లేకుండా మేము బ్రతకలేము నాయన. నువ్వు మా పనులన్నింటిలో తోడు ఉండాలి నాయన. కేవలం 40 రోజులు కాదు, 366 రోజులు, 65 రోజులు నువ్వు ఉండాలి ప్రభు. నీ సన్నిధి విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం ప్రభు? మేము ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి మాకు కావాలి ప్రభు. నీకు స్తోత్రం. 40 రోజులు మమ్మల్ని విజయోత్సవంగా నడిపించినావు. మాకు హృదయం భారంగా ఉంది నాయన. ఇది మాకు ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతిరోజు నీ సన్నిధికి వచ్చి తోటి విశ్వాసులను చూసి పరిశుద్ధమైన వాక్యం విని ఆనందించి ఆరాధించి మేమెంత సంతోషాన్ని అనుభవించినావు. ఒకటే ఆశ, నీ దాసరాలు నువ్వు ఇచ్చినావు. మాకు పెద్ద మందిరం ఇస్తే 365 రోజులు కూడా మేము ధ్యానించాలి. అవును ప్రభువా, మేము ఉదయాన్నే నిన్ను వెతకాలి నాయన. పరిమితులు లేని నీ ప్రేమ కొరకు, నీ సదుపాయం కొరకు, నీ ఏర్పాటు కొరకు, నీ తలంపుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడో మాకు దాచించినావు అని మేము నమ్ముతున్నాం తండ్రి. ఏ ధనవంతుల్లో నువ్వు ప్రేరేపిస్తామని పూర్తిగా నేనైతే నమ్ముతున్నాను తండ్రి. ఒక కట్టిన మందిరం మాకు తాళపు చెవులు తెచ్చి ఇస్తాడని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే నిన్ను మేము ఆరాధించినాము, నిన్ను ప్రేమించినాము, నీ పని మేము అప్పగించింది అన్ని క్రమంగా చేసినాము అనే ధైర్యం మాకుంది నేను. కాబట్టి గొప్ప ఏర్పాటు తొందరలో నువ్వు బయలుపరుస్తావని అయితే నేను నమ్ముతున్నాను తండ్రి. మరి ఇంతవరకు సహాయం చేసిన వ్యక్తులందరినీ ఆశీర్వదించండి. విశ్వాసంతో మేము అడుగులు వేస్తున్నాం. మరి తండ్రి మమ్మల్ని ఎన్నడూ కూడా తలవంపులు కాకుండా కాపాడండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ దర్శనం నెరవేరాలని ఎంతో ఉబలాట పడుతున్నాను నేను. ఎంతో గుండె నిండుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రజలను వేకుని నీ సన్నిధికి నడిపించాలని, సిలువ వర్తమానాలు ఇవ్వాలని ప్రభువా. నశించున్న వారికి వెర్రితనంగా ఉన్న ఈ సిలువను రక్షింపబడిచిన వారికి దేవుని శక్తిగా చూపెట్టాలని ఆశపడుతున్నాను తండ్రి. సహాయం దయచేయమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఈ ప్రాంగణం చుట్టూ నీ కంచె కాపుదల ఉంచమని, వారి ఆశలు భంగము కాదు నాయన. నీకు స్తోత్రం. ఆశగల ప్రాణాలను తృప్తిపరచండి. వారి కోరిన రేవుకు వారిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్న నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆత్మ పూర్ణులుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చివేయాలని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా 3 సార్లు కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. సర్వశక్తిమంతుడు మన గొప్ప కార్యములు చేశాను. యెహోవా ఈరే, యెహోవా చూసుకోను. మిమ్మల్ని అందరి దేవుడు నిండుగా మెండుగా ఆశీర్వదించును గాక.
ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ